ప్రియులందరికీ ప్రేమవందనాలు. మార్నింగ్ కాన్ఫరెన్స్‌లో మనము 4404 రోజుకొచ్చాము. మరి దేవుడు తన మహాకృపను మన పట్ల చూపించి, ప్రతిరోజు ఆయన పాద సన్నిధికి మనం తీసుకొనొచ్చి, దేవుని లేఖనాల నుండి మన విశ్వాస జీవితాన్ని పటిష్టపరుస్తూ, దేవుని కొరకు సిద్ధపరుస్తున్న రీతిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ప్రియులారా, మనం ఈరోజు కూడికను ప్రారంభించుకుందాం. పేతురు బ్రదర్ ప్రార్థన చేసి ప్రారంభిస్తారు. పేతురు బ్రదర్. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఉదయకాలం మరొకసారి సజీవులుగా మేలుకొల్పి ఈ జూమ్ ద్వారా మీ మాటలు వినటానికి, మీ స్వరాన్ని వినటానికి ఎందల కాడిన ఆసక్తితో లేచిన ప్రియులందరిని బట్టి స్తుతిస్తుంటున్నాం. ఇంకా నా ప్రభు రావాల్సిన వారు మేల్కొని జూమ్లో కనెక్ట్ అయ్యి మీ స్వరాన్ని విని ఆత్మీయంగా బలపడటానికి, ఆధ్యాత్మికమైన మేలులతో ఈ లోకంలో జీవించటానికి, మీరు అక్కడ యొక్క సమయం కొరకు సిద్ధపడటానికి కృప చూపండి, సహాయం చేయండి. పాటల ద్వారా మహిమ పొందండి. వాక్య పరిచర్యలో మీరు సిద్ధపరుచుకున్న దాసుని ద్వారా మాట్లాడి చేరవచ్చిన మాకందరికీ ఆత్మీయమైన దిద్దుబాటుకరమైన మాటలు, పాపులకు రక్షణకరమైన మాటలు మీ లేఖనాల ద్వారా మాట్లాడండి. కన్నీటితో గుండె కరిగిపోయి దుఃఖంలో ఉంటున్న వారికి ఆదరణకరమైన మాటలు మీ లేఖనాల్లో ఉంటుండగా, అయా నిశ్చయమైన జీవితంలో పాపంధకారమైన స్థితిలో ఉండి చనిపోయిన స్థితిలో ఉన్న వారికి జీవం గల మీ మాటలు వినిపించినప్పుడు వాళ్ళలో కొత్త జీవం పుట్టుకొచ్చి వాళ్ళు చనిపోయిన స్థితిలో నుంచి మరలా ఆధ్యాత్మికమైన మేలులతో బ్రతికింపబడిన వారుగా, క్రీస్తులో పునర్జన్మ పొందిన వారికి పొందినట్టుగా మీ మాటలు వినిపించండి. రావాల్సిన వారు ఇంకా త్వరలో మీ సన్నిధికి కలవటానికి కృప చూపమని, నెట్వర్క్ ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ కృప చూపండి, సహాయం చేయండి. అధ్యక్షులను అలాగే జూము నిర్వాహకులను మీ కృపలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. తగిన దీవెనలతో మీరు నింపుదురని మీ సన్నిధిలో నిరీక్షిస్తూ ప్రార్థిస్తుంటున్నాం. ఈ జూమును నా ప్రభు ప్రారంభం నుంచి 6 గంటల వరకు మీ కృపలో బలపరిచి చక్కని స్పందన మాకు అనుగ్రహించమని, ఆ శక్తితో మీ మాటలు విని కృప మాకు అందరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును స్తుతించి ప్రార్థించి కొడుకును ప్రారంభించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు బ్రదర్, పేతురు బ్రదర్ వందనాలు. ప్రియులారా, మనము ఒక పాట విందాం. దోసకాయల పాడు నుంచి బ్రదర్ కె రత్నపాల్ గారు ఒక పల్లవి 2 చరణాలు పాడి వినిపిస్తారు. బ్రదర్ వందనాలు బ్రదర్, రత్నపాల్ బ్రదర్. దేవునికి స్తోత్రములు. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామంలో మార్నింగ్ కాన్ఫరెన్స్ పరిచర్లోనికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మన దగ్గర ఉన్న క్రైస్తవ సునాద కీర్తనల పాటల పుస్తకంలో నుండి 906వ కీర్తన పాడుకుందాం. నా ప్రభువా నా దేవా నీ నామమును స్తుతించెదను అనే కీర్తన. మరో పాటల పుస్తకంలో 178వ కీర్తన. నా ప్రభువా నా దేవా నీ నామమును స్తుతించెదను, నీ నామమును స్తుతించెదను, నీ నామమును స్తుతించెదను, నా ప్రభువా నా దేవా
విశ్వాసములో నన్ను బలపరచి నీ సేవాలో విజయము నీచి విశ్వాసములో నన్ను బలపరచి నీ సేవాలో విజయము నీచి వాగ్దానములను నెరవేర్చి వాగ్దానములను నెరవేర్చి ఘన కార్యములను చేసితివి ఘన కార్యములను చేసితివి నా ప్రభువా నా దేవా శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించుచు ఉన్నావు శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించుచు ఉన్నావు గనుక విడువక మాయడలా గనుక విడువక నాయడలా కృప చూపుచు ఉన్నావు కృప చూపుచు ఉన్నావు నా ప్రభువా నా దేవా నీ నామమును స్తుతించెదను నీ నామమును స్తుతించెదను నీ నామమును స్తుతించెదను నా ప్రభువా నా దేవా అంకుల్ వందనాలు అంకుల్. వందనాలు బ్రదర్. చాలా చక్కని పాట పాడి దేవుని నామాన్ని మహింపరిచిన బ్రదర్ రత్నపాల్ గారికి ప్రేమ వందనాలు. ప్రియులారా, మనం ఇప్పుడు వాక్యం విందాం. బ్రదర్ భవానీ శంకర్ గారు వైజాగ్ నుండి మనకు వాక్యం అందిస్తారు. వాక్యానికి ముందు బ్రదర్ ఎలీషా బాబు గారు ప్రార్థన చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. వందనాలు బ్రదర్. పరిశుద్ధుడవు మహోన్నతుడవు మహాగణుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరొక నూతన దినం మాకు అనుగ్రహించారు. నిన్నటి వారము ఈ దినం ప్రేమించి జీవాన్ని ఆయుష్ను మాకు ఇచ్చినందుకు స్తోత్రం. ప్రార్థనలో పేతురును బలపరిచారు, పాట ద్వారా రత్నపాలను మీరు వాళ్ళు బలపరిచారు. నడిపించడంలో రవి మనోహరన్ మీరు బలపరుస్తున్నారు. మీ వాక్యం ఎత్తవలసిన మీ దాసులు భవానీ శంకరను మీరు బలపరచండి. మా అందరి ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు మీరు మాట్లాడండి. ఏ మాటల చేత మేము హెచ్చరించబడాలో నేర్చుకోవాలో విన్న మాటలు అన్వయించుకొని అలాగ ఆత్మీయంగా బలం పొందే కృపనిమ్మని, వినే మా అందరికీ వినగల మనసు, గ్రహించే హృదయం మీరు ఇమ్మని, ఇంకా అనేకులు కనెక్ట్ అయి మీ మాట వినడానికి కృపచూపమని యేసు ప్రభు శ్రేష్టమైన అద్భుత నామములో ప్రార్థన చేసి మీ మాటలు వినబోతూ ఉన్నాము తండ్రి. ఆమేన్. వందనాలు బ్రదర్. మంచిది. ప్రియులారా, వైజాగ్ నుండి బ్రదర్ భవానీ శంకర్ గారు మనకు వాక్యం అందిస్తారు. వాక్యం విందాం. అందరూ మ్యూట్ లో ఉండి దేవుని వాక్యాన్ని విందాం. బ్రదర్ వందనాలు బ్రదర్. భవానీ శంకర్ బ్రదర్. రవి మనోహర్ గారు వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఈ ఉదయకాల సమయంలో ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ లో జాయిన్ అయిన దేవుని సేవకులందరికీ, పెద్దలందరికీ, పరిచారకులందరికీ, పరిశుద్ధులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరంలో ఇది మొట్టమొదటిసారి నేను మిమ్మల్ని ఈ విధంగా కలుసుకుంటున్నాను కాబట్టి నూతన సంవత్సరం ఒక శుభాకాంక్షలు కూడా మీకు తెలియపరుస్తున్నాను. మరి దేవుని కృప వల్ల మరొక సంవత్సరము ఆయన మనకి దయాకిరీటంగా ఇచ్చాడు.
సంవత్సరం కూడా మనము ప్రభు కొరకై ఫలించాలని, ప్రభులో బలపడాలని, ప్రభు కొరకై మంచి సాక్షులుగా ఈ లోకంలో ఉండాలని ప్రభు మనకి ఇచ్చిన విధానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ, ఒకరినొకరు హెచ్చరిస్తూ, పురుకొల్పుతూ ప్రభువులో మనము ముందుకు కొనసాగుదాం. ఉదయకాల సమయంలో అపోస్తల కార్యగ్రంథము 11వ అధ్యాయం నుంచి ఒక చిన్న తలంపు మనము తీసుకుందాం. అపోస్తల కార్యగ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం నుంచి 26వ వచనం వరకు మనం చదువుకుందాం. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 11 verse 19 to 26. అపోస్తల కార్యగ్రంథము 11వ అధ్యాయము 19 నుంచి 26వ వచనం వరకు. రవి మనోహరన్న మనకి చదివి సహాయం చేద్దాం. స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికిని వాక్యము బోధింపక ఫెనీకే, కుప్రా, అంతియొకయ ప్రదేశముల వరకు సంచరించిరి. కుప్రియులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంత్యొకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. ప్రభువు హస్తము వారికి తోడయుండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. వారిని గూర్చిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంత్యొకయ వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించాను. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతో నిండుకొనిన సత్పురుషుడు. బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. అంతటా అతడు సౌలును వెదకుటకు తార్సునకు వెళ్లి అతన్ని కనుగొని అంత్యొకయకు తోడుకొని వచ్చెను. వారు కలిసి 1 సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంత్యొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. చదువుకున్న ఈ లేఖన భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడును గాక. అపోస్తల కార్యగ్రంథము చాలా ప్రాముఖ్యమైన ఒక గ్రంథము. మనం ఎరుగుదుము. యేసు ప్రభు యొక్క మరణ పునరుత్థానం తర్వాత ఆయన శిష్యులకు ఆజ్ఞాపించిన సంగతి, మీరు సర్వలోకంకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. శిష్యులు ఆ సువార్తని సర్వలోకంకి ఎలాగా వారు తీసుకువెళ్లారో, సువార్త వ్యాప్తి, సంఘాలు స్థాపించబడుట, ఈ విషయాలన్నీ కూడా అపోస్తల కార్యగ్రంథంలో దేవుని పరిశుద్ధాత్మ మనకి రాసి అందించాడు. అనేకమైన విషయాలు అపోస్తల కార్యగ్రంథంలో ఉన్నాయి. అది మన ఆత్మీయమైన క్షేమాభివృద్ధికి దేవుడు ఇచ్చాడు. మనం చదువుకున్న ఈ వచన భాగంలో అంటే 19 నుంచి 26 వచనాలు, ఈ వచనాలు మనం చదువుకున్నాం కదా. ఈ వచన భాగంలో కనీసము 5 విషయాలు ప్రాముఖ్యంగా మనము గమనించగలము. ఇంగ్లీష్ లో అన్ని టీ అనే లెటర్ తో స్టార్ట్ అవుతుంది కాబట్టి there are 5 T's, 5 సంగతులు టీ అనే లెక్చర్ మీద మనము ధ్యానించబోతున్నాం. అది మనకి ఆసక్తికరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా కూడా ఉంటుంది. మొట్టమొదటిది టెస్టిమనీస్, సాక్ష్యాలు. 19 నుంచి 26 వచనాలు మనం చదువుకున్నాం కదా అపోస్తల కార్యగ్రంథం 11వ అధ్యాయంలో. దాంట్లో మొట్టమొదటిది మనము టెస్టిమనీస్ ని చూస్తున్నాం, లేకపోతే సాక్ష్యాల్ని చూస్తున్నాం. ఈ సాక్ష్యాలు అనే ఈ సెక్షన్ లో 5 సాక్ష్యాలు ఉన్నాయి. there are 5 testimonies. ఒకటి, స్టెఫను సందర్భంలో జరిగిన ఆ హింస లేకపోతే శ్రమల కాలంలో చెదిరిపోయిన వారు సాక్ష్యము. చూడండి verse 19, 19వ వచనం చదువుతాం మరలా. స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికిని వాక్యము బోధింపక. చాలు, అక్కడ ఆగుదాం. కింద చదివితే వారు ఎవరెవరికి వాక్యం చెప్పారో మనము చూస్తున్నాం. కాబట్టి చెదిరిపోయిన వారి సాక్ష్యం. ఈ చెదిరిపోయిన వారు ఏం చేస్తున్నారంటే వారు సువార్తను ప్రకటిస్తున్నారు. కొందరు యూదులకే చెప్పారు, మరి కొందరు అన్యులకు కూడా సువార్తను తెలియపరిచారనే విషయాన్ని కింద మన వచనాల్లో చదివితే మనకు అర్థమవుతుంది. కాబట్టి చెదిరిపోయిన వారి సాక్ష్యం, వారు విశ్వాసులే,
యెరూషలేము సంఘానికి చెందిన వారే ప్రారంభంలో. మరి స్టెఫను సందర్భంలో స్టెఫను హతసాక్ష్యం అయ్యాడు. సౌలు అనే వ్యక్తి సంఘాన్ని ఎంతో హింసిస్తూ వచ్చాడు, సువార్తని వ్యతిరేకిస్తూ వచ్చాడు. ఆ సమయంలో అనేకులు చెదిరిపోయారు. యెరూషలేములో ఉన్న విశ్వాసులు చాలా మంది ఆయా ప్రాంతానికి చెదిరిపోయారు. అయితే చెదిరిపోయిన వారు ఎక్కడికి వెళ్ళినా సువార్తని ప్రకటించాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి చెదిరిపోయిన వారి సాక్ష్యము, వారు ఏం చేస్తున్నారంటే సువార్తను ప్రకటిస్తున్నారు. ఇలా సువార్తను ప్రకటిస్తుండగా అంతక్య అనే ప్రాంతంలో సంఘము స్థాపించబడింది. అనేకులు సువార్తను విన్నారు, విశ్వసించారు. తద్వారా అక్కడ సంఘము స్థాపించబడింది. 22వ వచనంలో ఆ సంఘం ఒక సాక్ష్యాన్ని మనం చూస్తున్నాం. రెండవది అంతక్య సంఘంలో ఉన్న విశ్వాసుల యొక్క సాక్ష్యం. 22వ వచనం చూడండి. వారిని గూర్చిన సమాచారము వారి గురించిన సమాచారము అనగా అంతక్యలో ఉన్న సంఘము గురించిన సమాచారం, లేకపోతే విశ్వాసుల గురించిన సమాచారం అనగా వారి సాక్ష్యము. రెండవది అంతక్యలో ఉన్న విశ్వాసుల యొక్క సాక్ష్యం. వాళ్ళు అనేకులు అన్యులే, అయితే వారి సాక్ష్యం ఎక్కడి వరకు వినబడింది? యెరూషలేము వరకు వినబడిందంట. అరే, వీరు సువార్తను విశ్వసించారు, యేసు ప్రభువుని అంగీకరించారు, వారి జీవితాలు మారాయి, వారి సమాజంలో మంచి సాక్షులుగా జీవిస్తున్నారు, ప్రజలు వారి గురించి చెప్తున్నారు. అవును, మీరు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచారు, రక్షణ పొందారు, మీరు జీవితంలో ఒక మార్పు కలిగిందని, విగ్రహాల నుంచి జీవం గల దేవుని వైపు తిరిగారని వారి సాక్ష్యము యెరూషలేము వరకు వచ్చింది. కాబట్టి ఇదిగో అంతక్య సంఘంలో ఉన్న విశ్వాసుల ఒక సాక్ష్యము, అది రెండో సాక్ష్యము. మూడోది, ఇప్పుడు యెరూషలేము సంఘము విన్నారు కదా, ఆ సంఘం ఏం చేసిందంటే వీరిని బలపరచుటకు మరొక వ్యక్తిని పంపించింది. ఆ వ్యక్తి పేరు బర్నబా. బర్నబా ఒక సాక్ష్యం చూడండి, 24వ వచనం. అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు. పరిశుద్ధాత్మతోను విశ్వాసముతో నిండిన సత్పురుషుడు. 4వ అధ్యాయంలో బర్నబాకి అక్కడున్న విశ్వాసులు అపోస్తులు పెట్టిన పేరు మనం చదువుతున్నాం. ఆదరణ పుత్రుడు, సన్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్, సన్ ఆఫ్ కన్సోలేషన్, హెచ్చరిక పుత్రుడు కూడా కొన్ని తర్జుమాలో ఉంది. అయితే బర్నబా ఒక సాక్ష్యము, పంపబడిన వ్యక్తి ఒక సాక్ష్యము. ఆయన సత్పురుషుడు, ఆత్మతో నిండినవాడు, వచ్చాడు, దేవుని కృపను చూశాడు, ప్రభుని హత్తుకొని ఉన్నానని వారిని చక్కగా ప్రభులో బలపరుస్తున్నాడు. కాబట్టి బర్నబా ఒక సాక్ష్యము అనే విషయాన్ని మనం చూస్తాం. మరొక సాక్ష్యాన్ని మనం చూస్తాం. అది ఏంటి అంటే ఈ బర్నబా వెళ్ళి మరొక వ్యక్తిని తీసుకొచ్చాడు. ఆ వ్యక్తి పేరు సౌలు. తర్వాత కింద వచనాల్లో మనము ఆ విషయాన్ని చదువుతున్నాం. 25వ వచనంలో సౌలు పేరు వస్తుంది. కాబట్టి ఈ సౌలు అనే వ్యక్తి ఎవరు? ఒకప్పుడు దూషకుడు, హింసకుడు, హానికరుడు, సంఘాన్ని వ్యతిరేకించేవాడు కదా. అయితే ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడు? ఇతను కూడా యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి ప్రభు నామాన్ని ప్రకటిస్తున్నాడు. కాబట్టి సౌలు అనే వ్యక్తి యొక్క సాక్ష్యము, ఆయన మారిన జీవితము. తర్వాత 26వ వచనంలో వీరి గురించి ఇతరులు ఇచ్చిన సాక్ష్యము కదా. 26వ వచనంలో మనం చదువుతున్నాం. శిష్యులు అంతక్యలోనే మొట్టమొదటిసారి క్రైస్తవులు అని పిలువబడారు. ఎవరు చెప్పారు వీరు క్రైస్తవులని? బయట వారు చూసి చెప్పారు. అంటే వారు ఈ గురించి ఇస్తున్న సాక్ష్యం. 5 సాక్ష్యాలు చూసామా. ఒకటి, చెదిరిపోయిన వారు ఒక సాక్ష్యము, వారు వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా సువార్తను ప్రకటిస్తున్నారు. రెండోది, అంతక్య సంఘంలో ఉన్న విశ్వాసుల ఒక సాక్ష్యము, యెరూషలేము వరకు వినబడింది. మూడోది, యెరూషలేము సంఘం ఒక వ్యక్తిని పంపించింది. ఆ వ్యక్తి బర్నబా, అతను ఒక సాక్ష్యము, సత్పురుషుడు. తర్వాత బర్నబా మరొక వ్యక్తిని తీసుకొచ్చాడు. ఆ వ్యక్తి సౌలు, అతను మారిన జీవితం ఒక సాక్ష్యము. తర్వాత అంతక్యలో ఇతరులు, విశ్వాసి కాని వారు ఇతరులు వీరిని చూసి వీరు క్రీస్తు వలె ఉన్నారు అని క్రైస్తవులని వారికి సాక్ష్యం ఇస్తున్నారు. 5 సాక్ష్యాలు చూసాం మనం. ఎందుకు ఈ మాటలు మనము ఈ ఉదయకాల సమయంలో ఆలోచన చేస్తున్నాము అంటే, మన క్రైస్తవ జీవితం అంతా కూడా సాక్ష్యాలు కేంద్రీకృతంగా ఉంటాయి. అవర్ క్రిస్టియన్ లైఫ్ is centered around
our testimony. ప్రభు కొరకై మన పరిచర్య, మన సేవ, మన సాక్ష్యం మీద ఆధారపడి ఉంటుంది. Our service to the Lord is depending upon our testimony. అపోస్తల కార్యగ్రంథము 16వ అధ్యాయంలో ఒక వచనాన్ని చదువుకుందాం. చూడండి, అపోస్తల కార్యగ్రంథం 16వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడు ఉండెను. తిమోతి అనే ఒక శిష్యుడి గురించి మంచి సాక్ష్యాన్ని మనం చదువుతున్నాం. చూడండి, అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. మంచి పేరు పొందినవాడు తిమోతి యొక్క సాక్ష్యం చూస్తున్నాం. ఇతను మంచి పేరు పొందినవాడు అని తిమోతి గురించి పౌలు సాక్ష్యం ఇస్తూ, పౌలు తిమోతిని వెంటపట్టుకొని సువార్త దండయాత్రలో ముందుకు కొనసాగుతున్నాడు. ఎందుకు తిమోతిని తీసుకున్నాడు అంటే మంచి సాక్ష్యం గలవాడు. అలాగైతే ఫిలిప్పీ పత్రికలో ఇతని గురించి ఒక మాట అంటున్నాడు. చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. ఫిలిప్పీ 2:22. రైట్. అతని యోగ్యత మీరెరుగుదురు. అతని యోగ్యత అంటున్నాడు. ఏంటి అతని యోగ్యత? తన సాక్ష్యమే, అతన భక్తి జీవితమే, అతన పరిశుద్ధతయే, ప్రభు పట్ల అతనుకున్న ఆ సమర్పణే, తన మారిన జీవితమే, తన మంచి సాక్ష్యమే అతని యోగ్యత. ప్రభు పని చేయడానికి మనకున్న యోగ్యత మన సాక్ష్యము. ప్రభు కొరకై మనము పరిచర్య చేయాలన్నా, ప్రభు కొరకై ఆత్మలు సంపాదించాలన్నా, ప్రభులో మనము ఏ విధంగా ఎదగాలన్నా దానికి ఆధారము, ఆరంభము సాక్ష్యము. చాలా విచారకరమైన మాట ఈ దినాల్లో ఏంటి అంటే, సాక్ష్యము లేకుండా మనము ప్రభుని సేవించేవారుగా ఉంటున్నాం. ఇది చాలా బాధాకరము, చాలా దుఃఖకరము. బహుశా అందుకే సంఘాల్లో ఆత్మీయమైన ఆనందము, ఉత్సాహం ఉండట్లేదు, ఆత్మల సంపాదన కనబడట్లేదు, శిష్యుల సంఖ్య విస్తరించట్లేదు. పాటలు పాడే వారి సాక్ష్యాలు ఎలా ఉన్నాయో మనకు తెలుసు. సంఘంలో పరిచర్య చేసే వారి సాక్ష్యాలు ఎలా ఉంటున్నాయో మనకు తెలుసు. విచారకరమైన విషయం, పెద్దలు సేవకుల యొక్క సాక్ష్యాలు ఎలా ఉన్నాయో మనకు తెలుసు. పరిచర్య అలా కొనసాగదు, సహవాసం అలా కొనసాగదు, విశ్వాస జీవితము, భక్తి జీవితం అలా కొనసాగదు. మంచి సాక్ష్యము కలిగి మనం ఉండాలి. సాక్ష్యాలు చాలా ప్రాముఖ్యమైనవి. రెండవది, మరలా అపోస్తల కార్యగ్రంథము 11వ అధ్యాయంకి వచ్చేసాం. మొదటి టీ చూసుకున్నాం, టెస్టిమోనియల్స్, సాక్ష్యాలు. దాంట్లో 5 సాక్ష్యాలు చూసాం. రైట్. రెండవది టుగెదర్ ఆర్ టీమింగ్ అప్. ఈ వచన భాగంలో 19-26 వచన భాగంలో రెండో టీ మనం ఆలోచన చేస్తే, దట్ ఈస్ టుగెదర్ ఆర్ టీమింగ్ అప్. కలిసి ఉండుట, తర్వాత జట్టుగా ఉండుట. అంటే ఇప్పుడు చూడండి, సౌలు, బర్నబా వాళ్ళు కలిసి ఉన్నారు. సౌలు, బర్నబా, అంతక్య సంఘము వాళ్ళు కలిసి ఉన్నారు. యెరూషలేము సంఘము, అంతక్య సంఘము వాళ్ళు కలిసి పనిచేయడానికి ఇష్టపడుతున్నారు. ఈ విషయాన్ని మనం గమనిస్తాం. చూడండి, 22వ వచనం చూద్దాం. 11వ అధ్యాయం, అపోస్తల కార్యగ్రంథం 11వ అధ్యాయం 22వ వచనం. 22వ వచనం. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియోకియ వరకు పంపిరి. యెరూషలేము సంఘము ఇప్పుడు ఏం చేస్తుందంటే, అంత్యోకియలో ఉన్న సంఘముతో కలుస్తుంది. ఇట్స్ జాయినింగ్, ఇట్స్ టీమింగ్ అప్. ద చర్చ్ at Jerusalem is teaming up with the church at Antioch. అంటే స్థానిక సంఘాలువి. ప్రతి స్థానిక సంఘము
ఇండిపెండెంటే. అయితే మనము ఇతర స్థానిక సంఘాలతో చేతులు కలిసే విషయంలో ఇక్కడ చదువుతున్నాం. ఎందుకు యెరూషలేము సంఘము అంతక్యలో ఉన్న సంఘంతో చేతులు కలుపుతుంది, లేకపోతే జాయిన్ అవుతుంది, వాళ్ళని ఎందుకు వాళ్ళతో టీమ్ అప్ అవుతుంది అంటే, వీరు విశ్వాసము వారి విశ్వాసం ఒకటే. వీరు వెంబడిస్తున్న ప్రభు, వారు వెంబడిస్తున్న ప్రభు ఒకటే. వీరు రక్షణ పొందిన విధానము, వారు రక్షణ పొందిన విధానము ఒకటే. వీరు నమ్ముచున్న సిద్ధాంతము, వారు నమ్ముచున్న సిద్ధాంతము రెండు ఒకటే. సో వారు స్వేచ్ఛతో ఆనందముతో చేతులు కలుపుతున్నారు, కలిసి పనిచేయడానికి ముందుకు వస్తున్నారు. ఇక్కడ మన పాఠం ఏంటంటే, వీ షుడ్ టీమ్ అప్ విత్ లైక్ మైండెడ్ పీపుల్. ఒకే మనసు కలిగిన వారితో మనం ఏమవ్వాలి? జత అవ్వాలి. ఒకే సిద్ధాంతాన్ని వెంబడిస్తున్న వారు, ఒకే పద్ధతులు ఆచారాన్ని పాటించే వారితో మనము, అంటే విశ్వాస పద్ధతులు ఆచారాన్ని వాక్యానుసారమైన విషయాన్ని పాటించే వారితో మనము జత అవ్వాలి. వి షుడ్ టీమ్ అప్ విత్ పీపుల్ ఆఫ్ లైక్ మైండ్, పీపుల్ హూ ఫాలో ద సేమ్ డాక్ట్రిన్స్ యాజ్ వి ఆర్. మనము ఏ సిద్ధాంతాన్ని వెంబడిస్తున్నామో ఆ సిద్ధాంతాన్ని వెంబడించే వారితోనే మనం చేతులు కలిపే వారిగా ఉండాలి. మనము ఎటువంటి విధానంలో ప్రభుని నమ్ముకొని ప్రభుని వెంబడిస్తున్నామో అటువంటి వారితోనే మనం జత అవ్వాలి. యెరూషలేము సంఘము, అంతర్జాతీయ సంఘం, దే ఆర్ వన్ టీమ్. తర్వాత 25వ వచనం చూడండి. 25వ వచనం. అంతటా అతడు సౌలును వెతుకుటకు తార్సునకు వెళ్లి అతనిని కనుగొని అంతియోకియకు తోడుకొని వచ్చాను. Now Saul and Barnabas, లేకపోతే బర్నబా అండ్ సాల్, వీరు ఒక టీం. యెరూషలేములో ఎంతమంది ఉండుంటారు? బర్నబా యెరూషలేం నుంచే కదా వచ్చాడు. యెరూషలేం సంఘంలో అపోస్తలులు ఉన్నారు. తర్వాత చెదిరిపోయిన వారు వెళ్ళిపోయినా ఇంకా అనేకులు యేసుప్రభువునందు విశ్వాసం ఉంచి మరలా యెరూషలేం సంఘము బలపడింది. అయితే మరి యెరూషలేం సంఘంలో ఎంతో మంది ఉండుంటారు. కానీ బర్నబా సౌలుని వెతికి సౌలుని తీసుకొస్తున్నాడు. ఎందుకు అంటే, అందుకే సంఘంలో పని చేయడానికి సౌలు సరిపోయిన వాడు, సౌలు ఉంటే బాగుంటది అని వెతికి మరి తీసుకొచ్చాడు బర్నబా. వీరికి ఏ బోధ కావాలో ఆ బోధ సౌలు దగ్గర ఉంటుంది అని తెలుసు. సౌలు ఉంటే బాగుంటది అని వెతికి తీసుకొచ్చాడు. యెరూషలేం నుంచి ఎవరిని తీసుకురాలేదు, కానీ అంతకియా లేకపోతే కిలికియాలో ఉన్న సౌల్ని, తార్సుస్కి చెందిన సౌల్ని తీసుకొచ్చాడు. సౌలు ఒక జీవితం, లేకపోతే పౌలు ఒక జీవితము అతనికి తెలుసు. ఎలా విశ్వసించాడు, ఎలా తన జీవితంలో మార్పు కలిగింది, ప్రభు గురించి ఎంత ఆయనకు తెలుసు, విశ్వాస జీవితము, భక్తి జీవితము, ఇవన్నీ ఎలా ఉన్నాయో తనకు తెలుసు కదా. అందుకే ఏం చేశాడు? సౌల్ని తీసుకొచ్చాడు. సౌలు బర్నబా టీము. మనము కూడా అంతే. ఒకరి విశ్వాసం ఎరిగిన వారై ఉండాలి. ఉపదేశము, బోధ, విశ్వాసము, జీవిత విధానము తెలిసి ఎవరుంటే బాగుంటుందని ఆలోచన చేసి వారితో మనము జట్ అవ్వాలి. వీ షుడ్ టీమ్ అప్ విత్ ద పీపుల్ హూ ఫాలో ద లార్డ్ విత్ హోల్ హార్ట్. సరే, తర్వాత ఇప్పుడు 26వ వచనంలో చూడండి, ఇంకొక టీం కనబడుతుంది. అక్కడ ఇంకొక టుగెదర్నెస్ కనబడుతుంది. అదేంటి అంటే, వారు అన్నాడు అంటే సౌలు, బర్నబా, తర్వాత అంతర్జాతీయ సంఘంలో ఉన్న విశ్వాసులు, వీరు. కాబట్టి టీమింగ్ అప్ ఆర్ టుగెదర్. ఎవరితో మనము టీమ్ అప్ అవుతున్నామో మనము జాగ్రత్త పడాలి. మనం ఎవరితో పడితే వారితో మనం టీమ్ అప్ అవ్వలేము. అందరితో చేతులు కలపలేము. అందరితో కలిసి పరిచర్య చేయలేము, పని చేయలేము. ఈ విషయంలో మనము జాగ్రత్త పడాలి. బర్నబా పరిశుద్ధాత్మతో నిండినవాడు కాబట్టి అంతకే స్థానిక సంఘంలో ఎవరు వచ్చి వాక్యం ప్రకటిస్తే బాగుంటుందో ఆలోచన చేసి ఆ వ్యక్తిని తీసుకొచ్చాడు. దానికి మంచి ఫలితం కూడా వచ్చింది. పరిశుద్ధాత్మ పూర్ణుడు కదా, సత్పురుషుడు, ఆదరణ పుత్రుడు. కాబట్టి ఎవరిని తీసుకొస్తే బాగుంటుంది ఆలోచన చేసి తీసుకొచ్చాడు. తద్వారా సంఘంకి మేలు కలిగింది. మనము కూడా ఆత్మపూర్ణులై నిర్ణయాలు తీసుకునే వారుగా ఉండాలి. మన సంఘాల కొరకై, మన విశ్వాసుల కొరకై, వారి ఆత్మీయమైన క్షేమాభివృద్ధి కొరకై.
ఎవరు బాగా పాపులరో వారిని తీసుకొస్తామని కాదు. ఈ మధ్యన మనకు ఇటువంటి ఆలోచన కలుగుతుంది కదా, ఎవరు బాగా పాపులరో వారు మన అసెంబ్లీకి వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం. అలా కాదు. ఎవరి దగ్గర వాక్యం ఉంటుంది, ఎవరు వాక్యంలో విశ్వాసాన్ని చక్కగా నడిపించగలరు, ఎవరి ద్వారా సంఘంలో మార్పు ఆత్మీయమైన దేవున కలుగుతుందో అటువంటి వారిని మనము వెతికి మరి తీసుకురావాలి. అది కాబట్టి రెండోది టీమింగ్ అప్. ఇప్పుడు మూడోది వస్తాం, మూడో టీ దగ్గరికి వస్తాం. 26వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, అపోస్తల కార్యగ్రంథం 11వ అధ్యాయం 26వ వచనం. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి చాలు, అక్కడ వాక్యము బోధించి. ఆగుదాం. ఒక సంవత్సరం అంతయు అన్నాడు. దట్ ఈస్ ద టైం. ఒక సంవత్సరం అంతయు అంటే అంత కాలము, అంత వ్యవధి, అంత సమయాన్ని వాళ్ళు కేటాయించారు. సో మూడో టీ ఇక్కడ ఈ వచన భాగంలో ఏంటి అంటే ద టైం. సమయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో సమయం చాలా ప్రాముఖ్యమైనది. మనము మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పౌలు ఎఫెసీయులకు రాస్తూ 6వ అధ్యాయంలో ఆ మాట అంటున్నాడు, 5వ అధ్యాయంలో కూడా ఆ మాట అంటున్నాడు. సమయాన్ని మనము పోనీయుగా అది సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు మనకి ఇచ్చిన సమయము చాలా ప్రాముఖ్యమైనది. మీరు చూడండి ఆ సమయాన్ని ఎలాగ గడుపుతున్నారు. వారు కలిసి ఒక సంవత్సరం అంతా, అంటే ఎంత సమయం ఇచ్చాడో. టైమ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. ప్రార్థనలో మనము గడిపిన సమయము చాలా ప్రాముఖ్యమైనది. వాక్యంతో మనము గడిపిన సమయము చాలా ప్రాముఖ్యమైనది. సంఘంలో విశ్వాసులతో సహవాసంలో మనము గడిపిన సమయము చాలా ప్రాముఖ్యమైనది. సమయము చాలా చాలా ప్రాముఖ్యమైనది. జాగ్రత్త పడాలి. ఎక్కువ సమయాన్ని మనం ఇచ్చేవారుగా ఉండాలి. ఎక్కువ సమయాన్ని మనం ఇచ్చేవారుగా ఉండాలి. ప్రార్థనకి ఎక్కువ సమయం ఇవ్వండి. వాక్యంకి ఎక్కువ సమయం ఇవ్వండి. సహవాసంకి ఎక్కువ సమయం ఇవ్వండి. ఆత్మీయమైన విషయాల కొరకై ఎక్కువ సమయాన్ని ఇవ్వండి. వీరు కలిసి ఒక సంవత్సరం అంతా అంటున్నారు కదా, ఎంత సుదీర్ఘమైన సమయం ఇచ్చారు వారు. టైం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేడు సంఘాల యొక్క దీన స్థితికి కారణం ఏంటంటే ఎవరి దగ్గర కూడా సమయం లేదు. దేనికి మనకి సమయం దొరకట్లేదు. అందుకే ఆత్మీయమైన పేదరికంలో మనం ఉన్నాం. వీఆర్ ఇన్ స్పిరిచువల్ పావర్టీ. ఎందుకు తెలుసా? సమయానికి కేటాయించలేకపోతున్నాం. ప్రార్థనకి సమయం లేదు, వాక్యంకి సమయం లేదు, సంఘ కూడికలకు సమయం లేదు, అసలు దేనికి సమయం లేదు. కాబట్టి ఆత్మీయమైన దరిద్రతలోకి ఉన్నాం మనం. వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ స్పిరిచువల్ పావర్టీ బికాస్ వీఆర్ నాట్ గివింగ్ టైమ్ టు దీస్ స్పిరిచువల్ థింగ్స్. ఆత్మ సంబంధమైన విషయాల కొరకే సమయాన్ని కేటాయించలేకపోతున్నాం కాబట్టి ఆత్మీయమైన పేదరికంలో ఉంటున్నాం. వీరి సంవత్సరం అంతా కలిసి అన్నారు. అపోస్తల కార్యగ్రంథంలోనే మనము, బహుశా నేను ఒకసారి చెప్పాను, మళ్ళా జ్ఞాపకం చేస్తాను. చూడండి, 2వ అధ్యాయంలో 46వ వచనము. అపోస్తల కార్యగ్రంథము 2వ అధ్యాయం 46వ వచనము. 2వ అధ్యాయం 46వ వచనం. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు. ప్రతి దినము అంటున్నాం కదా, ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకుంటున్నారు. అంటే ఎన్ని మీటింగ్స్ ఉన్నాయి వాళ్ళకి అంటే 365 మీటింగ్స్, అంటే రోజు మీటింగ్స్, ప్రతి దినము కదా. ఒక సంవత్సరం అంతా మనము ఉన్న 1-2 వారకుడికి కూడా రావడం కష్టమైపోతుంది. ఆదివారం ఒక రోజు వచ్చినా అది కూడా హాఫ్ డే, ఒంటిపోటే, ఒక 2 గంటలు 3 గంటలు ఉండి వెళ్ళిపోతున్నాం. ఇలారా గమనిస్తాం. సమయము ఆత్మ సంబంధమైన విషయాలకి ఇస్తాం. దేవునితో ఎక్కువ సమయాన్ని మనం గడుపుతాం. వారు సంవత్సరం అంతా అన్నారు కాబట్టి దట్ ఈస్ ద టైం. ఓకే, 4వ టీకి వస్తాం ఈ వచన భాగంలో. అపోస్తల కార్యగ్రంథము 11వ అధ్యాయము 26వ వచనంలో 4వ టీ ఉంది. అది ఏంటి అంటే చూద్దాం. 26వ వచనం. ఒక సంవత్సరం అంతా అని అక్కడి నుంచి బహుజన సమూహముకు ఏం చేశారు చెప్పండి? వాక్యమును బోధించిరి. బహుజన సమూహముకు
వాక్యమును బోధించిరి. ద టీచింగ్. వారు ఏం చేస్తున్నారు అంటే బోధ చేస్తున్నారు, వాక్యాన్ని బోధిస్తున్నారు. ద టీచింగ్ కదండి. ఒక సంవత్సరం అంతా ఏం చేస్తున్నారంటే వాక్యముని బోధిస్తున్నారు. సంఘముతో కలిసి వారు సంవత్సరం అంతా ఉండి వారికి బోధ చేస్తున్నారు. వాక్యమును బోధించింది, వాక్యముని బోధించింది. వాక్యములో చాలా విషయాలు ఉన్నాయి, కానీ వాట్ స్టాండ్ అవుట్స్ యాజ్ ఎ వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ నథింగ్ బట్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ కదా. వాక్యం ఎవరు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన పేరే దేవుని వాక్యము. ఒక సంవత్సరం అంతా యేసు ప్రభు గురించి చెప్తున్నారు కదా. యేసు ప్రభు గురించిన సంగతులు, ప్రభు నేర్పించిన విషయాలు, ప్రభు యొక్క మహిమ, ప్రభు యొక్క సామర్థ్యము, ప్రభు యొక్క పరిశుద్ధత, ప్రభు యొక్క జీవితము, ప్రభు నేర్పించిన సంగతులు, విశ్వాస జీవితం గురించిన విషయాలు, భక్తి జీవితం విషయాలు, విశ్వాసం ఎలా కాపాడుకోవాలో, పరిశుద్ధతని ఎలా కాపాడుకోవాలో, సత్క్రియలో ఎలా బలపడాలో ఒక సంవత్సరం అంతా నేర్పించారు. ద టీచింగ్ ఏమైంది? ఆ 5వ టీ కూడా వచ్చేస్తాం, 2 కలిసినాయి కాబట్టి 5వ టీ 26 చదువుతాం మనవరన్నా. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంత్యోకుల శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ద ట్రాన్స్ఫర్మేషన్, ద 5th టీ ఇస్ ద ట్రాన్స్ఫర్మేషన్. ఈ ఈక్వేషన్ ని ఒకసారి గమనించండి. టైం ప్లస్ టీచింగ్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రాన్స్ఫర్మేషన్. ఒక సంవత్సరం అంతా వారు కలిసి వారికి దేవుని వాక్యాన్ని బోధించిందా ఏం జరిగింది? వారిలో మార్పు కలిగింది. శిష్యులు మొట్టమొదటిసారి అంత్యోక్యలో క్రైస్తవులు అని పిలువబడారు. మన స్టాండర్డ్ లో క్రైస్తవులు కాదు, నేటి స్టాండర్డ్ లో క్రైస్తవులు కాదు. మన స్టాండర్డ్ లో క్రైస్తవులు అంటే బైబిల్ పట్టుకొని మందిరానికి వచ్చిన వాళ్ళందరూ క్రైస్తవులే. మన స్టాండర్డ్ ఆఫ్ క్రైస్తవులు అంటే అబ్రహాము, శామ్యూలు, లేకపోతే ఇతర క్రైస్తవులు పేరు కలిగిన వారు క్రైస్తవులు. మన స్టాండర్డ్ లో క్రైస్తవులు కాదు. వారు క్రీస్తు వలె ఉన్నారు అని చూచి వారిని క్రైస్తవులు అన్నారు. క్రీస్తు జీవిత విధానము కలిగి ఉన్నారు, క్రీస్తుని కలిగి ఉన్నారు, క్రీస్తు వలె ఉన్నారు అని చూచి క్రైస్తవులు అని పేరు పెట్టారు. వాట్ ఏ ట్రాన్స్ఫర్మేషన్! ఎంత గొప్ప మార్పు అండి. ఈ మార్పుకి కారణం ఏంటి అంటే ద టైం అండ్ ద టీచింగ్. వారు ఇచ్చిన సమయము, వారు నేర్చుకున్న బోధ, వారి జీవితంలో వారు అప్లై చేశారు, మార్పు వచ్చింది. ఎందుకు మనము ఈ ట్రాన్స్ఫర్మేషన్ చూడలేకపోతున్నాం? మన జీవితాల్లో, విశ్వాసులైన మనము మన జీవితాల్లో ఈ మార్పుని ఎందుకు చూడలేకపోతున్నాం అంటే బహుశా వీఆర్ నాట్ గివింగ్ దట్ మచ్ టైం. అంత సమయాన్ని మనం ఇవ్వట్లేదేమో, లేకపోతే అటువంటి బోధ మనం పొందట్లేదేమో మనం ఆలోచన చేస్తాం ప్రియులారా. ద ట్రాన్స్ఫర్మేషన్, అది అల్టిమేట్ రిజల్ట్. మనకు కావాల్సింది ఏంటి అంటే మార్పు కావాలి. ఎటువంటి మార్పు కావాలి? క్రీస్తు మన జీవితంలో కనబడే ఆ మార్పు కావాలి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ అన్నాడు కదా, నేను క్రీస్తుని పోలి నడిచిన ప్రకారము. పౌలు ఎలా సాధించగలిగాడు ఇది? నేను క్రీస్తుని పోలి ఉన్నాను, పోలి నడుస్తున్నాను అని పౌలు ఎలా చెప్పగలిగాడంటే, పౌలు ఎక్కువ సమయాన్ని క్రీస్తు కొరకై ఇచ్చాడు. క్రీస్తు విషయాల్లో ఎక్కువ ఉన్నాడు. మనము ఇలా గమనిస్తాం. 5 టీలు మనం చూసాం. మొట్టమొదటి టెస్టిమోనియల్స్, చెదిరిపోయిన వారు ఒక సాక్ష్యము, అంతకే సంఘం ఒక విశ్వాసం ఒక సాక్ష్యము,
యెరూషలేము సంఘము బర్నబాని పంపించింది. బర్నబా ఒక సాక్ష్యము. బర్నబా సౌల్ని తీసుకొచ్చాడు. సౌలు ఒక సాక్ష్యము. అంతకే సంఘం గురించి ఇతరులు ఇచ్చిన సాక్ష్యం. అలాగైతే మన సాక్ష్యాలు ఎలాగున్నాయి? మన గురించి ఇతరులు ఏం సాక్ష్యం ఇస్తున్నారు? మన గురించి మన సంఘస్థులు ఏం సాక్ష్యం ఇస్తున్నారు? మన గురించి మన కుటుంబీకులు, మన బిడ్డలు మన గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నారు? మన జీవితంలో ప్రభువుని పోలి నడుచుకున్న సాక్ష్యం ఉందా? మనం ఎవరితో టీమప్ అవుతున్నాం? సౌలు బర్నబా వలె మనము ఉంటున్నామా? సౌలు బర్నబా అంతకే సంఘం వలె మనం ఉంటున్నామా? యెరూషలేము సంఘము అంతకే సంఘం వలె మనము ఉంటున్నామా? మనం ఎవరితో జత అవుతున్నాం? ఎవరితో మనం టీమప్ అవుతున్నాం? ఎటువంటి వారితో మనం చేతులు కలుపుతున్నాం? మన కన్విక్షన్స్ ఏంటి? వారి కన్విక్షన్స్ ఏంటి? ఇవన్నీ ఆలోచన చేస్తున్నామా? మనం జాగ్రత్త పడదాం ఈ విషయాల్లో. విశ్వాసులమైన మనము మనలాంటి విశ్వాసులతో మనం ఏమవ్వాలి? జత అవ్వాలి, టీమప్ అవ్వాలి. తర్వాత సమయము, టైం చాలా ప్రాముఖ్యమైంది. సమయాన్ని మనం ఎక్కువ ఆత్మ సంబంధమైన విషయాల కొరకై మనం ఇచ్చేవారుగా ఉండాలి. భౌతికమైన విషయాల కొరకై కాదు. మరియా మార్తా మనకి బాగా పరిచయమే. ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నారు, ఒకే సమయంలో ఉన్నారు. అయితే ఒకరు ప్రభు దగ్గర ఉన్నారు, మరొకరు అక్కడక్కడే తిరుగుతున్నారు ప్రభుని పెట్టుకొని. ప్రభు అన్నాడు, మరియా మార్తా, అవసరమైంది ఒకటే, అదేంటి అంటే నాతో టైం స్పెండ్ చేయి. ఇలారా మనము ప్రభువుతో ఎక్కువ సమయాన్ని గడుపుతాం, వాక్యంతో ఎక్కువ సమయాన్ని గడుపుతాం, ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని గడుపుతాం. ఆత్మ సంబంధమైన విషయాలు వాటి కొరకు ఎక్కువ ప్రయాసపడతాం. సమయము చాలా ప్రాముఖ్యమైనది. తర్వాత టీచింగ్ అని చూసుకుందాం. బోధ, టీచింగ్ చాలా ప్రాముఖ్యమైంది. 7 సంఘాల్లో మంచి బోధ ఉండాలి. సౌండ్ డాక్ట్రిన్ అన్నాడు పౌలు తిమోతికి రాస్తూ. ఏది పడితే అది కాదు. కాలక్షేపం గురించి కాదు దేవుని వాక్యము మనము ప్రకటించేది. వీఆర్ నాట్ దేర్ టు పాస్ టైం. అలాగే ఎంటర్టైన్మెంట్ గురించి కూడా కాదు. ఇట్ ఈస్ నాట్ అవర్ డ్యూటీ టు ఎంటర్టైన్ ద ఆడియన్స్ బట్ టు ఎడిఫై దెమ్. మన పని వాళ్ళని ఎంటర్టైన్ చేయడం కాదు, వారిని ఎడిఫై చేయాలి. కాబట్టి టీచింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే పౌలుకి అంటున్నాడు, పౌలు తిమోతితో అంటున్నాడు. ఆ మాట చదువుతాం. పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుతాం. చూడండి, పౌలు ఈ హెచ్చరిక తిమోతికి ఇస్తున్నాడు. మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయం 16వ వచనం. నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండము. బీ కేర్ఫుల్ అబౌట్ యూ అండ్ యువర్ టీచింగ్. నిన్ను గురించి, నీ బోధ గురించి, అంటే నువ్వు ఎటువంటి బోధ చేస్తున్నావు జాగ్రత్త. బోధ విషయంలో జాగ్రత్త పడాలి. ఈ తిమోతికి ఇలా చెప్తే 2వ పత్రికలోకి రండి, 3:10 చదువుదాం. పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3:10 చూడండి. అయితే నీవు నా బోధను నా ప్రవర్తనను అన్నాడు. తన గురించి కూడా ఏం చెప్తున్నాడు చెప్పండి. యు నో అబౌట్ మై డాక్ట్రిన్, మై టీచింగ్. నా బోధ గురించి నీకు తెలుసు అంటున్నాడు. తిమోతి, నీ బోధ గురించి జాగ్రత్త అన్నాడు. అదే సమయంలో ఏమన్నాడు చెప్పండి, నా బోధ గురించి కూడా నీకు తెలుసు. యు మస్ట్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ టీచింగ్. వాక్య అనుసారంగా ఉందా లేదా, వాక్యం బోధిస్తుందా లేదా. బెరియా సంఘస్థులు మనకు తెలుసు, వారు ప్రతి దినము లేఖనాన్ని పరిశీలించి పౌలు బర్నబా వాళ్ళు చెప్తున్న విషయాలు అలా ఉన్నాయా లేదా అని రోజు పరిశీలిస్తున్నారు.
వి మస్ట్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ ద టీచింగ్స్. సంఘాల్లో నేడు ఎటువంటి బోధ జరుగుతుందో మనకు తెలుసు. అన్ని విధాలమైన బోధ వచ్చేసాయి బ్రదరన్. సంఘాల్లో కూడా ఇప్పుడు అన్ని విధాలమైన బోధ కనబడుతుంది. చాలా విచారకరమైన మాట. మన సంఘాల్లో కూడా నూనె బాటిల్ పట్టుకొని వచ్చేవారు లేరా? మన సంఘాల్లో కూడా దర్శనాల గురించి మాట్లాడుతున్న వారు లేరా? దేవుని సంపూర్ణమైన వాక్యం మనకి ఏం బోధిస్తుంది? మనం ఏం నమ్ముతున్నాం? మనం ఏం బోధిస్తున్నాం? మన బోధ మార్పు తీసుకొస్తుందా లేదా? ఇదిగో 5వది ద ట్రాన్స్ఫర్మేషన్, మార్పు. మార్పు రాకపోతే బోధన మార్చు. టైం ప్లస్ టీచింగ్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రాన్స్ఫర్మేషన్. ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరగకపోతే మనం బోధని ప్రశ్నించాలి. బోధన విధానాన్ని మార్చుకోవాలి. దేవుడు తన వాక్యాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే తన కుమారుని యొక్క స్వారూప్యంలో మనం మార్చబడాలని ఇచ్చాడు. ఈ వాక్య బోధన విధానము మనని యేసు ప్రభువులో నడిపించకపోతే, ప్రభు వలె మనల్ని మార్చకపోతే బోధకుల్ని మార్చాలి, బోధన విధానాన్ని మార్చాలి. సౌలు ఎందుకు తీసుకొచ్చాడు, బర్నబా ఎందుకు తీసుకొచ్చాడు సౌల్ని అంటే సౌలు ఏమి సాధించగలడో బర్నబాకు తెలుసు. అందుకే యెరూషలేములో అంత మంది ఉన్నా సరే సౌల్ని తీసుకొచ్చాడు. సౌలు ఓపికతో వారిని నేర్పించాడు. యేసు ప్రభు గురించిన సంగతులు అనర్గళంగా మాట్లాడాడు. అక్కడున్న విశ్వాసులు అందరూ కూడా గ్రహించారు. వారు ఆ విధంగా జీవించడం ప్రారంభించారు. వారు క్రైస్తవులని పిలువబడారు కదండి. అబ్బా, ఎంత చక్కటి సంఘటన. మన సంఘాలు కూడా ఇలా ఉంటే ఎంత బాగుంటాయి. మన ఈ ప్యాటర్న్ ని అనుసరించే వారిగా ఉంటే ఎంత బాగుంటది కదా. అలాగైతే ఇంకొక మాట చదివి మనము ముగించేస్తాం. అపోస్తల కార్యగ్రంథం 11వ అధ్యాయంలోకి వస్తాం కదండి. ఇరవై 23 చదువుదాం. 23. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. ప్రభువుని స్థిర హృదయముతో హత్తుకోవాలని అందరినీ హెచ్చరించారు. ఎంతమంది హెచ్చరించారు చెప్పండి. అందరినీ. ఈ విషయాన్ని మనం మర్చిపోతున్నాం. అందరినీ హెచ్చరించాలి. ఒకళ్ళిద్దరిని కాదు, మనకి ఇష్టమైన వారిని కాదు, లేకపోతే మనల్ని ఇబ్బంది పెట్టే వారిని కాదు, అందరినీ హెచ్చరించాడు. అందుకనే బర్నబా ఒక మంచి సాక్ష్యాన్ని మనం వాక్యంలో చూస్తాం. మనం హెచ్చరించే విషయంలో ఎక్కడ కూడా భయపడవసరం లేదు, మొహమాట పడవసరం లేదు. హెచ్చరించే విషయంలో అందరినీ హెచ్చరించాలి. నేను అనుకుంటాను, మరి ఇది సంఘం కదా, అంతకే సంఘం కదా, ఈ సంఘంలో పెద్దలు కూడా ఉండే ఉంటారు. పెద్దల్ని కూడా హెచ్చరించాడు, విశ్వాసుల్ని కూడా హెచ్చరించాడు, యవనస్తుల్ని, అలాగే సహోదరుల్ని అందరినీ హెచ్చరించెను అనే మాట ఉంది. ఎవరిని హెచ్చరించాలో వారికి హెచ్చరించాలి. ఈ పని నేటి దినం మనం చేయలేకపోతున్నాం. అందరినీ హెచ్చరించలేకపోతున్నాం కదండి. అందరినీ గర్దించలేకపోతున్నాం. అందరినీ మనము సమాధానపరచలేకపోతున్నాం, విఫలమవుతున్నాం. బర్నబా చూడండి, అందరినీ హెచ్చరించాడు. ఈ విషయాన్ని మనం మనసులో ఉంచుకుందాం. అందరినీ హెచ్చరించాలి. మనం సంఘంలో అందరి బాధ్యత మందే, అందరి బాధ్యత తీసుకోవాలి. ఏ ఒక్కటిని కూడా మనం. అందుకే ఇప్పుడు 26 చదవండి, మళ్ళా చదువుదాం. 26. వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంత్యోక్యలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. శిష్యులు అంటే ఎవరెవరినైతే హెచ్చరించాడో వారందరూ కలిసి ఒక సంవత్సరం అంతా ఆ బోధన స్వీకరించారు. వారందరూ ఏమని పిలువబడారు? వారిలో కొందరు క్రైస్తవులుగా పిలువబడి అనలేదు.
చూసారా, బర్నబా హెచ్చరించిన విధానము అందరినీ హెచ్చరించాడు. ఆ కారణం చేత వారందరూ వారి సమయాన్ని ప్రభుకు కేటాయించారు. అందరూ ఆ బోధన స్వీకరించారు. వారందరూ క్రైస్తవులుగా పిలువబడారు. వారిలో కొందరు క్రైస్తవులుగా పిలువబడరి అనలే, శిష్యులు అందరూ క్రైస్తవులుగా పిలువబడారు. అంతకే సంఘంలో అప్పటి వరకు ఎవరికి తెలియని ఒక విషయం బయటకు వచ్చింది. ఏంటి అంటే, క్రీస్తు వలె మనం జీవించగలము. ఆ విషయం కూడా బయటకు వచ్చింది. అప్పటి వరకు అందరు శిష్యులే, విశ్వాసులే, భక్తులే, పరిశుద్ధులే, అంతవరకే వెళ్ళగలిగారు. పౌలు, బర్నబా వారి బోధ ద్వారా వారిని హైయెస్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు, ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లారు. ఒక విశ్వాసి ఉన్నతమైన స్థాయి ఎలా పొందుతాడంటే క్రీస్తు వలె జీవించి కదండి, అది హైయెస్ట్ లెవెల్. ఇంకా ఆ లెవెల్ కి తీసుకెళ్లారు వాళ్ళు. ఎంతమంది అంటే అందరూ. మనకు ఇది మంచి పాఠము. ఈ ఈ సంవత్సరం అంతా మనకుంది. ఈ సంవత్సరంలో మనము కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని అనుసరించి మనము కూడా ఇటువంటి ఒక ఫలితము పొందాలని ప్రభు పేరట నేను మీతో మనవి చేస్తున్నాను. నా మట్టుకు నేను వ్యక్తిగతంగా మనందరము కూడా ఈ విషయాన్ని మనము జీవితంలో అనుసరించి సౌలు, బర్నబా వలె టీమప్ అయ్యి సంఘంలో అందరినీ హెచ్చరించి సమయాన్ని కేటాయించి బోధని చేసి విశ్వాసమైన మనము యేసు ప్రభు వలె జీవించుటకు ప్రభు ఆ కృపను మనకు ఇచ్చునుగాక. ఈ మాటల ద్వారా ప్రభు మనం దీవించునుగాక. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి దేవుని దాసులు బర్నబా గారికి నా ప్రత్యేకమైన వందనాలు. బర్నబాస్ అన్న ఎప్పటి నుంచో కాల్ చేస్తూ అన్న మీరు ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు మీరు మాట్లాడండి నాకు స్వేచ్ఛ ఇచ్చారు కాబట్టి వారికి ప్రత్యేకమైన వందనాలు. మరి వాక్యం చదివి సహాయం చేసిన రవి మనహరణ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి మీరందరూ కూడా చాలా శ్రద్ధతో విన్నందుకు మీరందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ముందున్న సమయాన్ని మేము ఆస్వాదిస్తాం. థ్యాంక్ యూ. మంచిది. ప్రభునందు ప్రియులారా, చక్కని సందేశాన్ని ఉదయకాలం మనం వెలగనిగినాం. 4404 రోజు మరి బ్రదర్ భవానీ శంకర్ గారు మనకు అపోస్తల కార్యములో 19వ అధ్యాయం నుండి 26వ వచనం వరకు ఉన్న అనేక సత్యాలు మనకు వివరించారు. అన్ని టీతో ప్రారంభిస్తాయని. సాక్ష్యాలు, చెదిరిపోయిన వారి సాక్ష్యాలు, విశ్వాసుల యొక్క సాక్ష్యాలు, బర్నబా యొక్క సాక్ష్యం, సౌలు యొక్క సాక్ష్యం, ఇతరులు ఇచ్చిన సాక్ష్యం అను సాక్ష్యాల గురించి వివరించారు. టెస్టిమోనీస్, టీమప్ అంటే కలిసి కట్టుగా జట్టుగా ఉండి పనిచేయుట. మూడవది టైం అంటే కాలం, సంవత్సరమంతయు కలిసి ఉండి వారు బోధించిరి అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. మరి దానివల్ల కలిగినటువంటి ప్రతిఫలం ఏంటంటే ట్రాన్స్ఫార్మేషన్, అంటే మార్పు వచ్చింది వారిలో అని మనం చూస్తున్నాం. అలాగనే తిమోతిని హెచ్చరిస్తున్నాడు, నీ బోధ మరి నా బోధ అని చెప్పి అందరినీ హెచ్చరించిరి. అందరూ క్రైస్తవులుగా వారిని ఎంచినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి చక్కని సందేశం ఈ చిన్న వాక్య భాగంలో అనేక విషయాలు మనకు అందించినటువంటి బ్రదర్ భవానీ శంకర్ గారికి మరొకసారి ప్రేమవందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ కూడికలో ప్రారంభ ప్రార్థన చేసినటువంటి బ్రదర్ పేతురు గారు, అలాగనే చక్కని పాట పాడి వినిపించిన బ్రదర్ రత్నపాల్ గారు, అలాగే వాక్యం కొరకు ప్రార్థన చేసిన బ్రదర్ ఎలిషాబాబు గారి కొరకు వారికి మా ప్రేమ వందనాలు. ఇప్పుడు ముగింపు ప్రార్థన బ్రదర్ దేవదానం గారు, పెద్దలు బ్రదర్ దేవదానం గారు ముంబై నుంచి వారు ముగింపు ప్రార్థన చేస్తారు. వందనాలన్నా. దేవునికి స్తోత్రములు. చేరి వచ్చిన దైవజనులకు, పెద్దలకు, పరిచారకులకు, పరిశుద్ధులకు, సోదర సోదరులకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యం అందించిన భవానీ శంకరన్న గారికి, అధ్యక్షులుగా ఉన్న రవి మనోహరన్ గారికి, మరి మెయిన్ హోస్ట్ గా ఉండి యొక్క జూమ్ నడిపిస్తున్న బర్నబాస్ అన్న గారికి వందనాలు తెలియజేస్తూ ప్రార్థన. పరిశుద్ధుడు అయిన ప్రేమగల మా ప్రభువ, మహోన్నతుడ, మహిమా స్వరూపి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాలమున మీ పాసనలు, మీ కృపలతో
మమ్మల్ని నింపడానికి అనుదిన వాక్య ధ్యానాలు ధ్యానించడానికి 4404 రోజుకు మమ్మల్ని నడిపిన విధానాన్ని బట్టి వందనాలు నాయన. ఈ దినమున చక్క ప్రార్థించిన వారిని, పాటలు పాడిన వారిని బట్టి అంత మాత్రమే కాకుండా ఆసక్తితో ఉదయకాలముని మీ పాసల్లో కూర్చోటానికి ఇష్టపడి వచ్చిన పరిశుద్ధులందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తున్నాం. మరి మీ దాసులను భవాని శంకర్ అన్న గారిని ఏదైనా మనం నిర్ణయించుకొని చక్కని వర్తమానం మాకు అందించిన విధానాన్ని బట్టి వందనాలు. అపోస్తుల కార్యం 11వ అధ్యాయం 19 నుండి 26 వచ్చిన వరకు జరిగిన సంగతులన్నీ, అందులో విశేషతలు మాకు నేర్పిన విధానాన్ని బట్టి వందనాలు. 5 T's ఏమిటో మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు ఆయన. ప్రభా, మా జీవితాల్లో మొదటిగా చెప్పబడిన ఈ విషయంలో టెస్టిమనీస్ ప్రభా తండ్రి, సాక్ష్యాలు ఎలా ఉండాలో మా జీవితాల్లోనికి తీసుకొచ్చిన విధానాన్ని బట్టి వందనాలు ఆయన. ప్రభా, స్టెఫను సందర్భంలో జరిగిన ఆ సాక్ష్యమును తెలియజేశారు. చెదరిపోయిన వారు వెళ్ళి సువార్తను ప్రకటించినట్టు మేము చూస్తున్నాం. అలాగే మా జీవితాల్లో మంచి సాక్ష్యం కలిగి ఉండటానికి సాయం చేయండి. విశ్వాసులు, అంత్యకేయలో ఉన్న విశ్వాసుల సాక్ష్యం ప్రభా తండ్రి, దీనంతటి చూసుకున్నప్పుడు మా జీవితాలకు అన్వయించుకుని మేము బ్రతకటానికి కృప చూపండి. ఆదరణ పుత్రుడైన, హెచ్చరిక పుత్రుడైన బర్నబా సాక్ష్యం కూడా మీరు తెలియజేశారు ప్రభు. అలాగే సౌలు సాక్ష్యాన్ని, మారిన జీవిత ఆయన సాక్ష్యాన్ని తెలియజేశారు. మరి ఇతరులు వారిని గురించి ఏమనుకున్నారు, వారిచ్చిన మంచి సాక్ష్యాన్ని బట్టి వీరు క్రీస్తు వలె ఉన్నారు అనే సాక్ష్యాన్ని తెలియజేసిన విధానాన్ని బట్టి కూడా వందనాలు ఆయన. అలాగే నేటి దినాల్లో సంఘ పెద్దలే కానీ, సేవకులే కానీ, విశ్వాసులే కానీ, ఎవరి ఇంటి వారే కానీ, సంఘములో కానీ మంచి సాక్ష్యము కలిగి అందరితో సెకండ్ టీలో చెప్పినట్టుగా కలిసికట్టుగా ప్రభు తండ్రి అందరినీ కలుపుకొని, ప్రభు తండ్రి యెరూషలేములో ఉన్నవారు అంత్యకేయలో కలిసి వారు కలిసిన విధానాన్ని బట్టి, ఒకే సిద్ధాంతం, ఒకే పద్ధతులను బట్టి ఎలాగైతే వారు కలిసి చేతులు కలిపి ముందుకెళ్ళారో ఆ రీతిగా వెళ్ళటానికి సహాయం చేయండి. అయితే నేటి దినాల్లో ప్రభు బహు కష్టతరముగా ప్రభు తండ్రి కఠినముగా మరి ఈ సంగతులను కూర్చబడాలంటే కొన్నిసార్లు దుఃఖము కూడా కలుగుతుంది నాయన. అటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం. కలిసి కట్టుగా మీ పని జరగాలి. కృప చూపని బ్రతిమలాడు, సహాయం చేయమని బ్రతిమలాడు, కృప చూపని. అలాగే తాటిలో కూడా చెప్పిన సమయాన్ని మీకు ఇవ్వాలని, మేము మీకు ఇవ్వాల్సిన సమయాన్ని ఇచ్చి సంవత్సరం అంతా వారు బోధించారు. అలాగే మా జీవితాల్లో వాక్యమునకు, ప్రార్థనకు, సహవాసానికి, కుటుంబానికి, సువార్తకి సమయాన్ని ఇవ్వటానికి కృప చూపండి. అలాగే ఫోర్త్ టీలో టీచింగ్ విషయంలో వారు సంవత్సరంతో బోధించారు నాయన. మంచి సౌండ్ డాక్టర్తో బోధించారు. ఈ దినాల్లో అవకతవకలు ఏర్పడుతున్నాయి సంఘాల్లో, ఆచారంగా అనేకమైన వస్తున్నాయి. కృప చూపి వీటినన్నిటినీ కట్ చేయండి ఆయన. అది మీకు మాత్రమే సాధ్యమవుతుంది ప్రభు. మానవుల్లో అసాధ్యంగా ఏర్పడింది పరిస్థితులు. అప్పుడు వారందరూ ఆ బోధ విని శిష్యులందరూ క్రైస్తవులుగయ్యారు. క్రీస్తును పోలి నడుచుకోవటానికి అనుభవాన్ని అనుభవించి మార్పు చెందారు.
ట్రాన్స్ఫర్మేషన్ అలాంటి మార్పు సంఘాల్లో తీసుకొచ్చి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. మరి నాటి దినాల్లో మేము బోధించే వారమే కాకుండా ఆ మాటల ప్రకారం జీవించే వారంగా ఉండి మిమ్మల్ని స్థిర హృదయంతో హత్తుకుంటూ అందరినీ హెచ్చరిస్తూ మంచి బాధ్యత కలిగి ముందుకు సాగడానికి కృప చూపని ప్రార్థన చేస్తున్నాం. శిష్యులందరూ ఎరిగి క్రైస్తవులు అయ్యారు. క్రీస్తును పోలి నడుచుకోవటానికి వారి బ్రతుకులు చూపించారు. అట్టి రీతిగా మా బ్రతుకులన్నీ ఈ సంవత్సరం మొదలైంది. కనీసం ఈ సంవత్సరం అయినా మేము మా జీవితాలకు అన్వయించుకొని మీ చిత్తానుసారంగా బ్రతకటానికి కృప చూపని ఇక్కడ చేరిన ప్రతి వారు ఆయా స్థలాల్లో సంఘాలు చూస్తూ ఉన్న దైవజనులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు. అందరూ ఎట్టి మనస్సు కలిగి ముందుకు సాగటానికి కృప చూపమని, ఈ దినదేవులతో మమ్మల్ని నింపమని, ఈ దిన ప్రయాణంలో కూడా అవకతవక లేకుండా మేము మీ చిత్తానుసారంగా బ్రతకటానికి మా జ్ఞానం దయచేయమని, బుద్ధి వివేకం దయచేయమని, ఈ దిన మన వాక్యం అందించిన మీ దాసును మరోసారి మీ చేతులకు అప్పగించుకుంటుండగా ఇంకా అనేక విషయాలు, సత్యాలు మా ఎదుటి తీసుకురావడానికి బలపరచమని, మీ రుచి పర్యంతం మా మరణ పర్యంతం మీ కృపారేఖల నీటి కింద మమ్మల్ని భద్రపరిచి మీ మహిమార్థమై మమ్మల్ని వాడుకొని మహిం పొందమని మాకిచ్చిన ఉదయకాల సమయాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వందనాలన్నా. ప్రభువుల ప్రియులారా, చక్కని వాక్య సందేశం. ఇంచుమించు 45 మంది పాల్గొన్నారు. మరి మన హృదయాన్ని కదిలించే వాక్యం. నిజంగా మనలో మార్పు తేవాలి. ముందు మనలో రావాలి, ఆ తర్వాత మిగిలిన వారు మార్పు వస్తుంది. మన బోధల్లో, మన సమయము, దేవునికి ఇచ్చే ఆ సమయం విషయంలో మనం జాగ్రత్త వహించాలని హెచ్చరింపబడ్డాం. చాలా చక్కని సందేశాన్ని అందించినటువంటి బ్రదర్ భవానీ శంకర్ గారికి మరొకసారి ప్రేమన్నాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. ఈ సమయాన్ని బ్రదర్ బర్నబాస్ గారికి అప్పగిస్తున్నాను. వారు కొన్ని ప్రకటనలు చేసి కూడికి ముగిస్తారు.